ఎన్నికల ముందు మా బాగా నీకు వచ్చి ప్రచారానికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఓట్లేసి ఆశీర్వదిస్తే మీకు సూపర్ 6 పథకాలతో పాటు మరో పథకాలు ఇస్తున్నప్పుడు రైతుల వైపు నుంచి ప్రధానంగా 2 డిమాండ్లు వచ్చినాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయండి. మా తాతల నుంచి మా ముత్తాతల నుంచి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు మేము కష్టపడి సంపాదించిన డబ్బులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వివాదాలు లేని భూములు కూడా వివాదాలకు వచ్చి దయచేసి వాటిని రద్దు చేయండి అని అడిగారు. రెండోది మేము సంపాదించుకున్న సొమ్ముకి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలు వేసుకోవడం ఏంటి, దీనివల్ల మాకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి, ఈ రెండింటిని నెరవేర్చని చెప్పాము. మేము హామీ ఇచ్చాము, మీరు కూటమికి అండగా నిలబడండి, మేము ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పాము. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సుమారు 124 స్థానాల్లో 93% మీద ఓట్లేసి గెలిపించి కూటమికి అండగా నిలబెట్టారు. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం మా మిగిలిన సూపర్ 6 పథకాలు దాదాపుగా అమలు చేశాం. అందులో మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికార రాగానే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకంతో ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేశారు. తర్వాత మీకు ఇచ్చిన హామీలు మిగిలింది ఏంటంటే ఆ రోజు మీరు అడిగింది జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసేసి రాజముద్ర చేసి మా పుస్తకాలు ఇవ్వండి అని చెప్పారు. దానికి నూతన సంవత్సరం కానుక చంద్రబాబు నాయుడు గారు దాదాపు భూరీ సర్వే ఎక్కడైతే వివాదాలు లేకుండా జరిగిందో అది రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది రైతులకు ఈ రోజు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా ఉన్నాం. మీరు కూటమికి అండగా ఉండండి. గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆంజనేయ గారు కూడా జన్మభూమి రుణం తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా 2 సార్లు మించి గెలవాల, మరి మొత్తానికి 3వసారి మన గుండెల్లో పెట్టుకుని ఆంజనేయ గారిని గెలిపించామంటే ఆ కృతజ్ఞతని తల్లిపాల రుణం కొంత తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిదీ అమలుపరుస్తా ఉన్నాడు. మనం కూటమి నాయకులతో పాటు మీరందరూ అండగా ఉండండి. ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత మీది, అండగా నిలబడాల్సిన బాధ్యత మాది. మరొక ముఖ్య విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తుంది ఏంటంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా కానీ స్థిరమైన ప్రభుత్వం మరో 15 సంవత్సరాల కూటమి అండగా ఉండాలంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా నిర్ణయించుకొని కూటమిని 15 సంవత్సరాలు స్థిరంగా వస్తే మన భవిష్యత్తు ఎదురైపోయింది. మన బిడ్డల భవిష్యత్తు కోసం మరో 15 సంవత్సరాలు కూటమిని మీరంతా బలపరచాలని, వీరికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కసారి మేము ఇచ్చిన హామీలు అమలు చేయడం లేట్ అవ్వచ్చు కానీ అమలు చేయడం మాత్రం పక్కా రాసి పెట్టుకోండి.